ఆశాభావంతో చెప్తుంది. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రైట్, మనతో పాటు లింగం యాదవ్ గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అయ్యారు. నమస్తే లింగం యాదవ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. లింగం యాదవ్ గారు, షెడ్యూల్ అయితే విడుదలైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సమాయత్తం అవుతోంది, ఏ విధంగా ఎటువంటి వ్యూహాలతో మీరు ముందుకు వెళ్తున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానలిస్టులకు అందరికి డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ 2 సంవత్సరాలుగా ఈ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ మా ప్రజా ప్రభుత్వానికి పనితీరుకు నిదర్శనం. మీరు చూసిర్రు, మొన్న పార్లమెంటు ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే నిన్న జరిగిన వరకు పంచాయతీ ఎలక్షన్స్ వరకు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు మీరు చూసిరు. మొన్న పంచాయతీ ఎలక్షన్ లో 70% పైగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇవాళ అదే విధంగా బీజేపీ, బీఆర్ఎస్ 2 కలిసి పోటీ చేస్తా కూడా 30% సీట్ రాలేదు. ఇవాళ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇవాళ మాట్లాడుతున్నారు చాలా మంది నాయకులు. ఎలక్షన్ వచ్చిన తర్వాతనే వాళ్ళ ప్రజలు గుర్తొచ్చిర్రు. మరి 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు అవినీతి అక్రమాలు ఇవాళ చేసినటువంటి ప్రజల దోచుకొని దాచుకొని ఆ వాటాల పంచాయతీలే ఇవాళ బయటపడుతుంది. ఆ పండోర బాక్స్ బయటకు వస్తుంది. ఇవాళ స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారే చెప్తున్నారు, 10 ఏళ్ల పాలన ఎంత దుర్మార్గంగా జరిగింది, ఎంత అవినీతి అక్రమాలు జరిగినాయని. ఇక అదే విధంగా అందుకే ఆ ప్రజలకు ముఖం చూపించుకోలేకనే ఇవాళ కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో దాక్కుండు. ఇక బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు. అసలు బీజేపీకి తెలంగాణలో మీరు మొన్న చూసిరు, జూబ్లీస్ బై ఎలక్షన్ లో డిపాజిట్ రాలేదు. మరి జూబ్లీస్ బై ఎలక్షన్ జరిగింది స్వయంగా సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీస్ బీజేపీకి. ఎందుకంటే బీజేపీ జనరల్ గా వాళ్ళు చెప్తుంటారు మేము అర్బన్ పార్టీ అని. ఆ అర్బన్ లనే ఇవాళ బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పి డిపాజిట్ రాలేదు. ఇక వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? అందుకే బీజేపీ 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకి ఏం చేసింది స్పెసిఫిక్ గా? కనీసం మెట్రో ఎక్స్పాన్షన్ చేయలే 11 సంవత్సరాలుగా. ఇవాళ హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కానీ బీజేపీ చేసింది ఏందండి? ఏం నిధులు ఇచ్చిరండి? ఇప్పుడే మాట్లాడుతున్నాడు నాయకుడు రేషన్ కార్డులని. ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. మీకు చేతనైతే నేను ఛాలెంజ్ చేస్తున్నా, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర మీకుందా? మీకు దమ్ముందా మాట్లాడేదానికి? అందుకే మీకు ఓట్లు అడిగే బీజేపీకి, బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే కనీస నైతిక అర్హత లేదు. మీరు ఆల్రెడీ చూశారు మొన్న ఎలక్షన్ లో, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో, జూబ్లీస్ బై ఎలక్షన్ లో, పంచాయతీ ఎలక్షన్ లో, తెలంగాణలో ఏ ఎలక్షన్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. రేపు మీరు మార్క్ మై వాడండి, రేపు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 80% పైగా స్థానాలను కైవసం చేసుకోబోతుంది. మాకు అసలు బీజేపీ, బీఆర్ఎస్ 2 పోటీ కాదండి. అసలు బీజేపీకి క్యాండిడేట్ దొరుకుతారో ఫస్ట్ అడగమనండి. ఎక్కడ క్యాండిడేట్లు రండి? బీజేపీకి కావాల్సింది మతము, విద్వేష, విషపూత రాజకీయాలకు తెలంగాణలో కాలం చెల్లింది. ఆ రాజకీయాలకు ఇక్కడ అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. మీకు దమ్ముంటే అభివృద్ధి మీద చర్చ పెట్టండి. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చిర్రు, ఎంత అభివృద్ధి చేసిర్రు, దాని మీద చర్చ పెట్టండి. అందుకే ఇక బీఆర్ఎస్ ఎక్కడదండి? మీరు చూశారు బీఆర్ఎస్ నాయకులకు ఏం జరిగిందో. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక ఇప్పటి వరకు ఒక్క ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ గెలవలేదు. ఇవాళ బీఆర్ఎస్ ఆ వాటాల పంచాయతీలే వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళ అవినీతి అక్రమాలను డైవర్ట్ చేయడానికి కోసం రోజుకో కొత్త డ్రామా ఆడుతుర్రు. ఇవన్నీ అందుకే తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు, అన్ని గమనిస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 11 సంవత్సరాల బీజేపీ పాలన, 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలన, ఇవన్నిటి కూడా బేరేజ్ వేసుకుంటారు. అందుకే ఇవాళ ప్రజలే మాకు బ్రాండ్ అంబాసిడర్లు. తెలంగాణ ప్రజలు వాళ్ళే మాకు ఇవాళ గెలిపిస్తారు. మాకు ఏ బోరు కూడా అవసరం లేదు, ఏ మీడియా అవసరం లేదు, ఏ పేపర్ అవసరం లేదు. ఓన్లీ తెలంగాణ ప్రజలు మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి తెలంగాణ రైజింగ్ 2047 అని తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా, ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ లీవ్ తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం మాది. మాకు వీళ్ళు పోటీ ఏందండి? మీరు చూడండి, రేపు 80% పైగా స్థానాలు ఇవాళ మేము గెలవబోతున్నాం.
వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా అయినప్పటికీ యాదవ్ గారు ప్రజలు గుర్తొస్తుంది. సరే మీరు 80% మేము గెలుస్తామని అంటున్నారు. మరి ఇప్పటి వరకు ఇన్ని సంక్షేమ పథకాలు కానీ నగరాభివృద్ధి కానీ జరిగినప్పటికీ కూడా మీ మీదే ఎందుకు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి? సరే అసలు ప్రజల్లో మీకు ఎలాంటి స్పందన వ్యక్తం అవుతుంది? అధికారంలో ఉన్నారు, నగర ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు? సరే ఇప్పుడు దిలీప్ గారే అన్నారు కనీసం ఒక రేషన్ కార్డు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు, మీరు అక్కడే విఫలమయ్యారు అని. మరి ఏంటి నగరాభివృద్ధి ఏ విధంగా చేస్తారు? చేయండి. ఇవాళ రేషన్ కార్డులు 10 ఏళ్ళు తెలంగాణ పరిపాలించిన నాయకులు ఇవ్వలేదు. ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, సన్న బియ్యం ఇస్తున్నాం. మేము ఏమంటున్నాం అంటే ఇవాళ ప్రజలు, ఇవాళ నేను కూడా ప్రక్కడే తిరుగుతున్నాను మున్సిపాలిటీలలో, ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా మా వైపు ఉన్నారు. మాకు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రజలు అందుకే చెప్తున్నారు, మాకు ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లు. ఇవాళ మీరు చూడండి పంచాయతీ ఎలక్షన్ లో వీళ్ళు చెప్పారు చాలా, ఏం జరిగిందండి? బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే 30% సీట్ రాలేదు. ఇంకా వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారండి? ఇవాళ స్వయంగా సికింద్రాబాద్ సెగ్మెంట్ లో జూబ్లీ ఎలక్షన్ లో డిపాజిట్ రాలేదు బీజేపీకి. మరి అది కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీ కదా. నిజంగా కిషన్ రెడ్డి బీజేపీ కేంద్రం నుంచి నిధులు తెస్తే మరి జూబ్లీస్ లో డిపాజిట్ ఎందుకు రాలేదు? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒక నిమిషం దిలీప్ గారు మీరేమైనా అడగాలనుకుంటున్నారా? నేనేమంటున్నా మేడం, మీరు ఎన్ని అవాకు